शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। నమస్కారం అమ్మా. భువనేశ్వరి బాగున్నారా? భువనేశ్వరి భువనాలు 14. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకండి ఇన్ని లోకాలు అంటే ఆఫీస్లో ఉండవండి. అకౌంట్ సెక్షన్ అని ఇంకో సెక్షన్ అని చాలా ఉంటాయి కదా. ఇది కూడా అంతే. అంటే ఆ విధంగా ఆ అమ్మ 14 లోకాలను ఏర్పరచుకుంది. ఆ వాటన్నిటికీ ఆవిడే ది బాస్ మరి. ఎందుకంటే ఆవిడే కదా ఓనర్. ఎవరో ది బాస్ వాళ్ళే. కాబట్టి అమ్మ ఈ వీటన్నిటికీ కూడా భోగినియే భువనేశ్వరి, హ్రీంకార మంత్ర స్వరూపిణి. భోగిని భువనేశ్వరి అను 2 నామములను పూర్ణ అను నామార్థ వివరణములే. భువనేశ్వరిని ప్రాతకాలమున భైరవి రూపంలో, సాయంకాలం పార్వతీ రూపంలో ఉపాసించుట అనేది ఒక, అంటే ఉపాసకులకి, ఏదైనా ఆశించే వాళ్ళకి, మనందరికీ అక్కర్లే అలాగా. ఎందుకంటే మీరు ఏదో కావాలని అర్చించటం లేదు కాబట్టి ఆ విధంగా వివిధ నామాలు అక్కర్లేదు. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, ఎల్లప్పుడూ ఒక నామం, అంటే ఏకత్వమే ఎప్పుడైనా సరే మిమ్మల్ని అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకువెళ్తుంది. ఇది ఉపాసన చేస్తూ లౌకికపరమైన కోరికలు ఏవో ఉంటాయి కదా, అది దాని గురించి అన్నమాట. శివేన సహితాం దేవీం భావయేద్ భువనేశ్వరి. కాబట్టి అమ్మ ఆయనతో కలిసే ఉంది, శుభాలను కలుగచేస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా, అంటే ఇక్కడ మనము పొట్టు పొయ్యి ఉదాహరణ చాలాసార్లు తీసుకున్నాం. ఆ పొట్టు పొయ్యిలో ఆ పొట్టు వేసి బాగా దాన్ని ఇది చేసినప్పుడే, ఆ అడుగున కట్టెలు పెట్టినప్పుడు చక్కగా మంట బాగా వచ్చి ఇది జరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అక్కడ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ అమ్మమ్మ ఆవిడ అప్పటికే కొంచెం పెద్ద ఆవిడే. అయినా సరే మడి వంట కోసం అన్నట్టు ఆ పక్కకి పెట్టుకుని ఆవిడ మధ్యలో ఒక కర్ర పెడతారు. అంటే ఒక మరి మంట పైకి రావడానికి అన్నమాట. అంటే అసలు ఎంత, ఇవన్నీ ఎంత విజ్ఞానమా, ఎంతటితో ఉన్నాయి ఆ రోజుల్లో కూడా. అది ఆవిడ బాగా దంచేదన్నమాట అలా పెట్టి. మామూలుగా వేస్తే సరిపోతుంది కదా అని అనిపించేది. అడిగానేమో గుర్తులేదు నాకసలు. అంటే ఆవిడ వేసి అలా దంచుతూనే ఉండేది. తర్వాత మనం ఇల్లు కట్టేటప్పుడు గుంటలు తీసాక మట్టి దిమ్మిసి కొడతారు. మధ్య మధ్యలో హోల్స్ చేసి నీళ్లు పోస్తూ మళ్ళీ చేసి, అంటే ఇంకెక్కడ దూరడానికి ఒక ఇసుక రేణువు కూడా దూరడానికి లేకుండా చేస్తారు. బేస్మెంట్ అంటాం కదా. అదే విధంగా ఇక్కడ ఇక్కడ పరమేశ్వరి అమ్మ అన్న రూపాన్ని మీరు తీసుకోవటం కాదు, ఉన్నది ఆ పరబ్రహ్మమే. రూపంగా ఆరాధించినప్పుడు మీరు దాన్ని శివుడు అనొచ్చు, శ్రీమాత అనొచ్చు, విఘ్నేశ్వరుడు, ఇలా రకరకాల పేర్లు. ఎవరి భావానికి తగ్గ రూపం అది. అన్ని రూపాలు ఒకటే. ఎందుకంటే ఒక స్టవ్ పెట్టినప్పుడు బేస్మెంట్ మీరు ఏదేసినా సరే, ఇప్పుడంటే పిల్లర్ కన్స్ట్రక్షన్ వచ్చింది, ఎలా అయినా ఇల్లు కట్టుకోవచ్చు. అంటే మనకి రూములు అవి పూర్వకాలం ఇంత ఇదంతా లేదు కాబట్టి ఏదో అవన్నీ కింద వేసేవారు. ఇదంతా దిమ్మిస్ అయిన తర్వాత కదా పిల్లర్స్ అంటే ముందరే వేస్తారు. అలా ఎప్పుడైతే నీలో ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఉన్నది ఒకటే వస్తువు, వేరేది లేదు. అది నువ్వైనా ఇంకోటైనా సకల జీవరాశులు, నీకు కనపడనివ్వండి కనపడకపోనివ్వండి, ఉన్నది అదే అని తెలియడానికే ఇన్ని నామాల కూర్పు. ఆ నామాల సూక్ష్మార్థం మళ్ళీ ఒకటే. నామాలు వివిధంగా కనపడవచ్చు గాక, కానీ దాని యొక్క సూక్ష్మార్థము మూలార్థము ఏదైనా ఉన్నది ఒకటే పదార్థం. అది పదార్థంగా అంటే కనపడేది అన్నట్టు.
కనపడిందైనా కూడా అదే. అలాగే మనం ఎన్నోసార్లు ఒకటే వ్యక్తి కానీ బంధాలను బట్టి అతని యొక్క పేరు మారుతూ ఉంటుంది, కానీ అతను ఒకడే. మరి ఈ లౌకికమైన వ్యక్తే అంటే ఈ దేహధారణ కొన్ని రోజులే, కాలపరిమితి ఉన్నవాడికే ఇన్ని గోళలు ఉంటే మరి కాలపరిమితే లేదు అన్న ఆవిడ పొందలేదు అంటే కదా, ఇది వాడి మూర్ఖత్వం అవుతుంది. అంటే ఈ విధంగా అమ్మ గురించి, అమ్మ అంటే ఒక బ్రహ్మం గురించి అని తెలుసుకోండి. ఉన్నది అదే, అమ్మగా ఆరాధించినప్పుడు అంత ఆవిడే, శివుడిగా ఆరాధిస్తే ఆవిడే, విష్ణువుగా ఆరాధిస్తే అంత విష్ణువే. చెప్పగా భావనకి నీకేది నచ్చుతుంది అంతే. అందరికీ ఒకటే నచ్చాలని రూల్ లేదు కదా. జివహకో రుచి బుర్రకో బుద్ధి. అందువలన ఇక్కడ ఈ విధంగా అందుకని మనకి అనేక నామాల కూర్పు కనపడుతుంది. అయితే ఒక ప్రత్యేకత కేవలం లలితా సహస్రనామానికే ఎందుకుంది అంటే మిగతావన్నీ ఋషులో ఎవరో ఒకళ్ళు ఇది చేసినది, కించపరచటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ అమేయమైన అప్రమేయమైన శక్తి ఉంది. కేవలం అయితే ఒక లలితకి కొంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే ఒక ఆ పరబ్రహ్మం ఏదైతే కలదో అది ఒక రూపం పొంది ఆ రూపమే తనని తాను వర్ణించుకుందాను, అంటే తనలోంచే ఇంకొక రూపాలను తీసుకువచ్చి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక స్తోత్రంలో మనకి ఇచ్చింది. విష్ణు సహస్రనామంలో కూడా ఇదే వస్తుంటుంది, అర్థాలు ఏమి మారవు, ఒట్టిగా నామాలు అంటే వర్డ్స్ మారతాయి. అంటే ఇక్కడున్న ఒక ప్రత్యేకత చెప్పారు అంతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. కాశీకి ఒక ప్రత్యేకత వేరే, ఇప్పుడు మన కేదార్ బద్రీనాథులు వెళ్తే ఒక ప్రత్యేకత. దేని అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చారు. నీ బుద్ధికి ఏ క్షేత్రం నచ్చితే అక్కడ నీ మనస్సు లయం అవ్వడానికి. అదే విధంగా ఈ పరబ్రహ్మము స్త్రీ రూపం పొందింది కాబట్టి శక్తి రూపం, అందుకని అక్కడ అమ్మగా వర్ణించారు. దాని యొక్క శక్తి ఇలా చెప్పారు. ఇక్కడ ఈ శక్తిని ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ఒక తండ్రి గురించి కానివ్వండి, తల్లి గురించి కానివ్వండి, పిల్లలు ఎంత చెప్పినా ఆ అమ్మది ఎలా ఇది చేయగలుగుతారండి, ఎంత మేరకు వాళ్ళు చెప్పగలుగుతారు? అమ్మ ప్రేమను వాడు వర్ణించగలుగుతాడా? అలా ఒక దాని గురించి చెప్పాలి అంటే ఎవరిది వాళ్ళకే సాధ్యం అవ్వచ్చు ఈ యొక్క పరిమితికి లోబడిన శరీరంలో. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ తన గురించి చెప్పడానికి వీళ్ళు ఆసక్తులయ్యారు. ఎందుకంటే అహాన్ని సమర్పించేశారు, వాళ్ళలో వేరే ఇది లేదు, నేను అన్న భావన వాళ్ళలో నశించింది. ఏది లౌకికపరమైన నేను నశించింది. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, అమ్మా అంతా నువ్వే అన్నట్టుగా, అంటే మాకు ఇంకా శక్తి లేదమ్మా అన్నారు. ఎందుకంటే అంత బ్రహ్మాండ స్వరూపాన్ని ఎలా ఇప్పుడు మీరు ఏదన్నా చూసారనుకోండి, లేకపోతే బాగా అద్భుతమైన రుచి చూసారనుకోండి, ఏమనండి చెప్పలేం, అసలు చాలా బాగుంది అంతే. అది ఒక వస్తువైనా ఒక ప్రదేశమైనా ఏదైనా సరే ఏమంటారు, మాటలకి ఇంకా అందదు, అసలు ఇంకా ఏదో పోలిక చెప్పగలుగుతారేమో కానీ. అదేవిధంగా అమ్మని వాళ్ళు ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్వరూపం అనండి, బ్రహ్మాండ స్వరూపాన్ని, ఆ పదార్థాన్ని వాళ్ళు వర్ణించలేదు. ఎలా ఆవిడని స్తోత్రించాలంటే అమ్మ నువ్వు ఇంత గొప్పగా ఉన్నావమ్మా అని చెప్పడానికి వాళ్ళకి మాటలు రాదు. అందువలన ఆమె పర్వాలేదు లేరా అని చెప్పి తనలోంచి ఈ వసిన్యాది వాగ్దేవతలను తీసుకొచ్చి ఇలా ఆ అమ్మ యొక్క నామాల్లో సూక్ష్మార్థము మూలార్థము మీరు ఏది తీసుకున్నా లౌకికపరమైన ప్రయోజనాలని చేకూరుస్తుంది. కేవలం లౌకికమే చేకూర్చదు ఆవిడ. నువ్వు పట్టుకున్నప్పుడు లౌకికమైన ఏవైతే నీకు చెడు చెయ్యదో, ఉపద్రవాలు కలిగించదో ఆ యొక్క కోరికలను తీరుస్తూ నీ మనసుని తన యందు లయం చేసుకుంటుంది. తనకి నీకు అభేదమైన స్థితిని నీకు కలిగింపజేస్తుంది. ఎందుకంటే ఈ జీవుడు అనే వాడికి అంత తొందరగా లయము అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అన్ని పరిస్థితులు వాడికి అనుకూలించాలి, వాడి మనస్సు లగ్నం అవ్వాలి, అది చాలా కొద్ది సమయంలోనే జరుగుతూ ఉంటుంది వాడికి. అదే ఏ పదార్థంతో నువ్వు నిర్మించబడి ఉన్నావో ఆ పదార్థం తలుచుకుంటే, ఇక్కడ పదార్థం అని అన్నంత మాత్రాన మీరు మామూలు పదార్థాలు కాదు, అంటే ఏ శక్తి అయితే నిన్ను తయారు చేసిందో ఆ శక్తే ఉంది నీలో కూడా. ఆ శక్తి తలుచుకుంటేనే నువ్వు లయం అవ్వగలుగుతావు.
దానికి కొంత నీ ప్రయత్నం అంటే నువ్వు ఆవిడని ప్రార్థన చేయటం కానివ్వండి, ధర్మంగా ఉండటం కానివ్వండి ఉన్నాయి. దుర్మార్గుడిని కూడా మారుస్తుంది ఆవిడ. ఎప్పుడు ఆ దుర్మార్గుడు అమ్మా నా బలహీనతల నుంచి కాపాడు తల్లి అని ప్రార్థన. రకరకాల అందరిది ఒకే రకం ఉండదు కదా. అందువలన ఈ నామాలన్నిటి గురించి మనకి వివరంగా చెప్పటం జరిగింది. అంబిక భువనేశ్వరియే జగదంబిక, శ్రీమాత అంబయే అంబిక, పరమేశ్వరికి క్లుప్తమైనదియు ప్రీతికరమైనదియు అగు నామము అంబిక. ఆవిడకి ఇష్టం అంట ఈ నామం. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అమ్మ అంటే అందరికి ఇష్టమే. కాబట్టి ఈ నామము ఇష్టం అన్నారు. కాబట్టి ఇదే పట్టుకుంటానన్నా నష్టమేం లేదండి, పట్టుకోవచ్చు. అన్ని నామాలు ఆవిడ నుంచి వచ్చినవే. ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఉండదండి, కొంతమంది ఉన్నారు బంధువులు కానివ్వండి, మీ పిల్లలు 10 మంది పిల్లలు ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు, ఇంకా వేరే మీకు ఆప్షన్ లేదు. మామూలుగా 4 5 పిల్లలు, ఒకరి ఎందు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, వేరే వాళ్ళ ఎందు లేదు అంటానికి లేదు. వీడి ఎందు ఒక ఎందుకు అంటే దానికి సమాధానం ఉండదు, ఏదో చెప్తారు అంతే. అలాగే అమ్మకి ఎందుకు ఈ నామం ఇష్టము అంటే దానికి వేరే రీజన్ ఏం లేదు, అమ్మ అంటారు కాబట్టి ఇష్టం. మొదటే శ్రీమాత అన్నారు, అలాగే అంబిక అంటే కూడా అదే అర్థం. జగదంబిక, శ్రీమాత, అంబయే అంబిక. అంబ అంటే అమ్మే కదండి అర్థం. అంబ అని పిలిచేసుకుంటారు కదా వేరే భాషల్లో, మరి ఏ భాషలో పిలుస్తారు కానీ ఆవు కూడా అంబ అంటుంది. అంబ అంటే ఏంటి, అమ్మ అని, అంతకన్నా వేరే అర్థాలు లేవు. ప్రీతికరమైనది, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల సమిష్టియగు త్రిశక్తి స్వరూపం, సకల జగత్కారణమగు పరమేశ్వరీ శక్తి, జగన్మాత, భారతి, పృథ్వీ, రుద్రాణి, రాత్రి రూప, నిద్రారూప అన్ని ఆవిడే. అంబిక రాత్రి రూప, మహాదేవి దివారూప, మహేశ్వర, విశ్వేశ్వరిం జగద్ధాత్రిం స్థితి సంహారకారిణి. ఇట్లా పలునామాలు పలుకృత్యములు చెప్పబడుతున్నది అంబికయే. కాబట్టి ఉన్నది ఆవిడే. ఆవిడకి నువ్వు ఎన్ని పేర్లన్నా పెట్టు, ఆవిడ ఇది చేస్తోంది అది చేస్తోంది అను, ఎన్నన్నా అను. అందుకని ఒకటే అర్థం చేసుకున్నవాడు ఇవన్నిటినీ స్తోత్రం చేసిన అభేద భావంతో ఉంటాడు. ఇవన్నీ అమ్మవే, విష్ణువైనా ఇంకోళ్ళైనా అన్ని అమ్మ రూపాలే అన్న అభేదంతా ఉంటాయి. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అమ్మ నామాలు తలుచుకున్నంత అంటే ఆ తలుచుకోవటమే చేస్తాడు. ఎందుకు అభేద స్థితి వచ్చింది. అమ్మ ఉపాసకుడు అంటే అమ్మ అంటే ఇష్టం వాడికి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అమ్మది చదవడంతో అవతల వాళ్ళకి ఏం కోపం రాదండి. మనకేమీ అయ్యో విష్ణుమూర్తి గుడికి వెళ్ళే మనకు ఒక్కటి రాదే, విష్ణు విష్ణు అనుకోవాలా అని నువ్వు సందేహపడక్కర్లే. నీకు ఏదొచ్చి అది చేయి చాలు, ఏమీ నష్టం లేదు. వాళ్ళు ఎందుకంటే ఆ అభేదం నీలో కలగాలి, స్థిరంగా ఉండాలి. అంతేగాని శివద్వేషులు, మేము వైష్ణవులం అండి శివుణ్ణి పూజించము, లేకపోతే ఇంకోటి అనుకున్నారు కదండి. ఇప్పుడు మన ఏమిటది లింగధారులు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ పూర్వులు విష్ణువు ఏమి చేయలేదండి మేము చేసుకోకూడదేమో అనుకున్నామన్నారు, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. అలా ఎలా ఉంటుంది. అందుకని దానికి కూడా మనకి చెప్పారు, విష్ణుశ్చ హృదయం శివ శివశ్చ హృదయం అని. శివుడు జపం చేసేది ఆయన్ని అని. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి, విష్ణు సహస్రనామంలో శివుడిది వస్తుంది, శివనామాల్లో విష్ణువు గురించి వస్తుంది. అసలు అర్థాలేంటి, శివం అంటే శుభం కలగా చేశాడు, విష్ణువు అంటే వ్యాపకత్వం అంతటా ఉన్నాడు. మరి శివుడు అంతటా లేడా, విష్ణుమూర్తి శుభాలను ఇవ్వడా? కాబట్టి బేసిక్ అర్థం చేసుకున్నా ఉంది, ఎందుకు ఆ భేదాలు. కాబట్టి అలాంటి భేదాలు చూపించే వాళ్ళకి వెళ్ళి మీరు నమస్కారాలు చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఇంకా కొత్తగా ఒక అతను తయారయ్యారు కదా, రకరకాలుగా శంకరుల గురించి ఒకటి అనటం. ఎందుకంటే ఒక ఒక గురుస్థానంలో ఉన్న ఒక చెప్పగలిగే, అంటే నీకు ఒక మైక్ ఇచ్చారు, నీకు ఒక గౌరవం ఇచ్చారు, అయ్యా మాకు కొన్ని తెలియనివి నువ్వు చెప్పవయ్యా అని అన్నప్పుడు చాలా జాగరూకతతో వీళ్ళని పక్కదారి పట్టించకుండా చెప్పాలి. అంతే తప్ప నీకు ఉన్న అభిప్రాయాలన్నీ అక్కడ వాళ్ళ మీద పెడితే వాడు చెడిపోతాడు. అయితే ఇక్కడ వాడు చెడిపోతాడా ఏమవుతాడా అనేది వాడి బుద్ధి విశేషం, వాడి వివేక విచారణ. కానీ ఎంత దోషాన్ని నువ్వు తీసుకుంటున్నావు, నీకు ఒక స్థానం ఒక గౌరవం ఇచ్చారు, ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. ఎందుకంటే నీది పరిమితమైన దేహం. అందువల్ల ఇక్కడ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సరి అయిన అర్థం తెలియక ఈ ద్వేషాలను పెట్టుకుంటారు. పరమాత్మల మీద ద్వేషం ఏంటండి, వాళ్ళందరూ నీకన్నా ఉన్నతులు. అంతేగాని వీడే గొప్పవాడు, నేను వైష్ణవుని కాబట్టి వీడే గొప్పవాడు, శివుడు కాదు, శివుడు పేరు ఉచ్చరించను, ఇలాంటివన్నీ సరే ఏదన్నానండి.
అలాంటివన్నీ కూడదు. ఒక మూల అంతా పరబ్రహ్మమే అని చెప్తూ ఉంటే, ఆ పరబ్రహ్మానికి నీకు ఇష్టం వచ్చిన నామం పెట్టుకోరా అన్నారు అంతే. కొంతమంది పిల్లలు చూడండి, చిన్నప్పుడు అమ్మ నీ పేరు పెట్టి పిలుస్తారు. అప్పుడు వాడు చిన్నవాడు, వాడికి ఇది లేదు కాబట్టి ఆ తల్లి ఏమనదు. ఎందుకంటే వాడికి ఇంకా తెలియదు కాబట్టి, అజ్ఞాని కాబట్టి వాడు పేరుతో పిలిచినా నవ్వుకుంటుంది. తర్వాత పిలుస్తుంది. సరే కొంతమంది ఇప్పటికీ పిలుస్తారు అది అంటారు. అది అనవసరమైన విషయాలు. అమ్మ అని పిలుచుకోలేని వాడికి ఇంకేమిటండి పేరు పెట్టి పిలవడానికి, ఎంతమందినో పేరు. అమ్మ ఆ యొక్క ప్రేమని మనం ఎలా పిలాలి? ఏదో ఎప్పుడో సరదాగా అని అది పర్వాలేదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అభేదాన్ని ఎవరైతే గమనిస్తారో వాడికి ద్వేషం ఉండదు. ఎవరి పట్ల ద్వేషం ఉండదు. ఇంకా వాళ్ళు ఎలా తరిస్తారండి? ఒకరి పట్ల అది బాహ్యంగా పరబ్రహ్మం మీద ఉన్నవాడు ఏం బోధ చేస్తారు? ఆ బోధకు విలువ ఏముంటుంది? వాడు ఎలా చెప్పగలుగుతాడు? ఒరే నువ్వు వేరే వాళ్ళని ద్వేషించకురా అని చెప్పగలుగుతాడా? ఎలా చెప్తాడు? వాడే ద్వేషిస్తుంటే ఒక మూల వేరే వాళ్ళకి ఎలా చెప్తాడు? చెప్పలేరు. రామకృష్ణ పరమహంస ఆవిడ వచ్చి చాక్లెట్లో స్వీటో తింటున్నాడండి అంటే 3 రోజులు టైం అడిగాడు. ఎందుకు అంటే, నేనే తింటూ పిల్లవాడికి తినొద్దని ఎలా చెప్తానమ్మా? నాకు కూడా చాలా ఇష్టము మధుర పదార్థాలు. అందుకని నేను అది మానేశాను వాడికి అంటే చూడండి. అందుకని ఆయన పరమహంస అన్నారు. పరమహంస అంటే మళ్ళీ వేరేదేం లేదు. ఆ యొక్క ఆత్మే మనలోని హంసలే అంటారు. 2 హంసలని ఒకటి గాలి పీల్చి వదలటం అది. పరమహంస అన్నారు. అంటే వాళ్ళు ఆచరణ చేసి చెప్పారు. కాబట్టి వాళ్ళు భగవానో పరమహంస ఏదో వాళ్లకు ఆ యొక్క ఇది పరబ్రహ్మం ఇచ్చిన ఇది. తానే పరబ్రహ్మం కాబట్టి. వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకోలే. వాళ్ళ పేరు పక్కన రామహంస ఏదండి పరమహంస అని వాళ్ళు పెట్టుకోలేదు. అది అలా వచ్చేసింది. ఎలా అయితే రమణ మహర్షికి భగవాన్ అన్న పేరు ఎలా వచ్చేసిందో అలా పలిగించేస్తారు. అంతే తప్ప అక్కడ వాళ్ళ పక్కన ట్యాగ్ పెట్టుకోలేదు. ఇవాళ రేపు ఏంటంటే బిరుదులు కావాలి అంటే డబ్బులు ఇస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పద్మశ్రీలు అలాంటివి కూడా అలాగే వస్తాయని అంటున్నారు. సరే అవన్నీ అనవసరమైన విషయాలు. ఆ టాపిక్స్ మనకు అక్కర్లేదు. అంటే ఈ విధంగా అంటే నువ్వు ఆచరణలో పెట్టినప్పుడే ధైర్యంగా వేరే వాడికి చెప్పగలుగుతావు. నువ్వు ఆచరణ పెట్టింది ఎలా చెప్తావు? ఇప్పుడు మీరు కూడా తల్లిదండ్రులు ఒక మూల అబద్ధాలు ఆడుతూనో వేరే ఏదో చేస్తూ పిల్లల్ని అలా ఉండంటే రేపొద్దున పిల్లలు కొంత ధైర్యం రాగానే నువ్వు చెప్పగలేదు నేను చెప్తే వచ్చిందా అంటారు. ఇప్పుడు తోటకూర కది లేదు, తోటకూర కథ ఏమైంది తెలుసు కదా, అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అది అంబిక అమ్మ అంతా ఆవిడే. పలు కృత్యములు పలు నామాలు. కాబట్టి ఏదున్నా సరే నీకెందుకురా ద్వేషం? నీకు నచ్చిన రూపాన్ని నువ్వు ఆరాధించవచ్చు అనే స్వతంత్రం నీకు ఇచ్చినప్పుడు ఇంకా నీకేం బాధ? నువ్వు వీళ్ళనే ఆరాధించాలి, నీకు ఆప్షన్ లేదని అంటం లేదు కదా. అనాది నిధన అనాది నిధన ఆది ఆది జన్మ నిధనం వినాశ తత్ తద్వయం యస్య న విద్యతే సహ అనాది నిధన జనన మరణాదులు లేని నిత్య సత్య స్వరూపము, ఎట్టి వికారములు లేని కూటస్థ సచ్చిత్ ఆనంద స్వరూపం. పరమేశ్వరి ఎన్ని రూపములకు ఎన్ని నామములు విరాజిల్లుచున్ననో ఆది అంతములు లేనే ఏకైక సత్ చిదానంద. ఇప్పుడు మనంతా చెప్పుకున్నది ఇదే. కాబట్టి ఆ అమ్మని తలుచుకోగానే నీకు రూపం అక్కర్లేదండి. అసలు అమ్మ నామాన్ని పలుకుతున్నప్పుడే నీకు ఆనందం కలగాలి. అంటే నువ్వు అమ్మ ఉపాసన చేసావు. ఎవరి ఉపాసన వారిదే. కాబట్టి మనకి కృష్ణనామంలో కూడా ఉన్నాయి. ఆయన నాకు కొన్ని పేర్లు గుర్తులేవు. నాకు వాళ్ళే గుర్తుంటారు తప్ప పేర్లు గుర్తుండవు. కృష్ణనామం లక్కు అని వినపడగానే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అంటే ఆ తత్పరత అంతే అతనికి. వాడు కు అన్నప్పుడు క్రూ అంటున్నాడు, ఇంకా ఆయనకి ధ్యాస ఉండదు. అయిపోయింది. అష్టావక్రుల అసలు అంటే జనకుడు కూడా గురువు చెప్పాక ఇంకా రెండోది ఆలోచించేవాడు కాదు. అలా ఉండిపోయాట వారం రోజులు. సరే వస్తానన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. అంతే, ఈయన అన్ని ఆపేశాట. ఇదేమిటయ్యా ఎలాగా ఎత్తుక్కొచ్చారు, వారం రోజులకు దొరికాడు అష్టావక్రులు. రాజుగారు అలా ఉండిపోయారండి, అసలు కదలట్లేదు మెదలట్లేదు, అలా నిశ్చలంగా ఉండిపోయారండి. ఏమిటని ఈయన వచ్చేట, ఏమిటయ్యా అన్నట్టు.
మరి అన్ని నీకు సమర్పించేశాను కదయ్యా, నాతో సహా సర్వస్వ శరణాగతి పొందేశాను కదా, ఇంకా నాకు స్వతంత్రం ఎక్కడుంది నేను తినడానికి కానీ కదలడానికి కానీ అన్నాడు. చూసారా? అంటే ఎలా మనసు అక్కడ లగ్నం అయిపోయింది. మరి వారం రోజులు అలా ఉన్నాడు, మరి తిండి తిప్పలు ఏమైనా అయిపోయిందంటే నేను లేనప్పుడు నీకేమవుతుందండి? కానీ మనసులో భయం ఉందనుకోండి, వామ్మో ఇప్పుడు నేను అలా నిల్చోగలనా అన్నా అనుకోండి, ఇంకేమిటి. ఒక నది మీద ఒక అవ్వ ఒక అతనికి, ఒక గురువు గారికి రోజు ఆ, పాలు పెరుగు అనుకోండి ఏదో తెచ్చిస్తుంది. ఆవిడ ఆ గురుస్మరణ చేస్తూ అయ్యో ఆయనకి టైం అయిపోతుంది ఆయనకి ఇవ్వాలి కదా అని నీటి మీద నడిచి వచ్చేసేది. అయితే అందరూ ఆశ్చర్యం, ఇదేమిటి ఈవిడికి ఏమిటొచ్చు అని. ఆవిడని అడిగారు ఏమిటి అని. నాకేమీ చేత కాదయ్యా, అయ్యో గురువు గారికి ఇవ్వాలి, నేను ఇప్పుడు అది దాటి రావాలన్నా ఓ పడవ ఎక్కాలన్నా లేట్ అయిపోతుంది, అందుకని అలా నడిచేసాను, నాకు తెలియదు అసలు నేను నీటి మీద నడుస్తున్నాను అన్న సంగతి కూడా. అంటే ఆవిడకి బాహ్య స్మృతి లేదు, అది తలుచుకుంటూ వచ్చేసింది. తలుచుకుంటూ వచ్చేసరికి ఆవిడకి ఎక్కడ నదిలో మునిగిపోవటం కానీ ఏమీ జరగలేదు. ఒక శిష్యుడు అన్నట్టు అయ్యో నాకు కూడా చాలా గురువు గారంటే ఇది నేను కూడా, కానీ వాడికి ఏమైంది లోపల మనసులో భయం ఉంది, అమ్మ మునిగిపోతానేమో. గురువు అంటే ఇష్టమే, ఆ గురువు స్వామి ఎవరైనా అనుకోండి, వాడికి ఎక్కడో మనసులో కొంచెం డౌట్ ఉంది, కాస్త లేస మాత్రం 4 అడుగులు వేసాడు, బుడిగిని మునిగిపోయాడు. ఎందుకంటే ఇగో ఇదే. అలా మనకి అంటే మనకి ఈ సూక్ష్మం అర్థడానికి చాలా ఉన్నాయి. ఒక శిష్యుడు నది దాటుతున్నాడు, ఏదో ఒక అందమైన ఒక పడుచు పిల్ల అక్కడ నేను నడవలేను ఏదో మొత్తానికి. అయితే ఆ శిష్యుడు ఏం చేశాడంటే సరే రామ్మ అని భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చాడు. ఇక మిగతా శిష్యులందరికీ అదే గోల, వీడు అసలు ఎలా బ్రహ్మచారి ఇలా ఎత్తుకోవచ్చా ఒక పడుచు పిల్లని, అది ఇద్దరి వీడు అదే గోల. ఆ అబ్బాయికి అవన్నీ ఏమీ లేవు. తీసుకొచ్చాడు, దింపేశాడు, అయిపోయింది. వీళ్ళందరూ గురువు దగ్గరికి వెళ్ళారు. ఏమన్నారు వీళ్ళందరూ, అతనికి అసలు ఆ స్పృహే లేదు, ఒక ఆడపిల్లని ఎత్తుకున్నానని కానీ ఇంకోటి నమస్కారం చేసుకున్నట్టే ఆయన. వీళ్ళందరూ గురువుతో చెప్పారట వాడు. అప్పుడు గురువుగారు అదే అన్నట్టు, వాడు అక్కడ మోసిన అతనికి స్పృహ లేదు, అక్కడ స్త్రీ అన్న ఇది లేదు. ఒకళ్ళు ఎవరో సహాయం అడిగారు చేశానన్న తప్ప, కానీ మీరేం చేశారు, అక్కడి నుంచి ఇక్కడికి అదే స్మరణ చేశారు. మరి ఎవరి బుద్ధి వక్రంగా ఉన్నట్టు? ఎందుకంటే గురువు మీద కంప్లైంట్ చేశారు, చూసారా వాడు అలా చేశాడు అని. మనకి వ్యాసుడు దానికి కూడా ఉంటుంది కదా, ఋషుల గురించి ఉండదండి, తెలుసా మీకు తెలీదా? అప్సరసలు ఎవరికైనా గుర్తుందా? గుర్తొచ్చిందమ్మా. ఏమిటి అంటే వ్యాసుడు వెళ్తుంటే వీళ్ళు అందరూ స్నానాలు చేయటము అది అదే కదమ్మా. అందరూ స్నానాలు చేస్తుంటే సుఖ మహర్షి వస్తుంటే అందరూ అలా నగ్నంగానే ఉండిపోయారు, కానీ వ్యాసుడు వస్తున్నప్పుడు బట్టలు కట్టుకుంటారమ్మా. కట్టుకుంటే ఎందుకు ఇట్లా అని చెప్పనని వాళ్ళు అడిగేసరికి అప్పుడు నీకు ఇంకా బాహ్యం అనేది ఇది పోలేదు, సుఖ మహర్షి ఆయన బ్రహ్మ, ఆయనకి అసలు ఏది తెలియదు అని చెప్పనని చెప్తారు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క అభేద స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఏమిటి స్త్రీ ఏమిటి నగ్నం ఏంటి ఇంకోటి ఏంటి ఏమీ లేదు, సుఖ మహర్షి ఆ స్థితిలో ఉన్నట్ట. వ్యాసుడికి ఇంకా కొంత ఏదో ఉంది చూడండి. అంటే ఇక్కడ వ్యాసుడిని తగ్గించినట్టు కాదండి, నీకు ఆ భేదం తెలియడానికి చెప్పారు అంతే తప్ప వ్యాసుడు ఏదో అబ్బే అయితే వ్యాసుడికి దండం పెట్టక్కర్లేదా అంటే తప్పది. మనకి ఏంటంటే ఉన్నతమైన వాళ్ళల్లో ఉన్న కొంచెం ఆ భేదాన్ని చూపిస్తే నువ్వు అది గ్రహించుకుని నువ్వు జాగ్రత్తగా ఉంటావని అక్కడ ఒక లీలగా కల్పిస్తారు అంతే తప్ప ఇక్కడ వ్యాసుడు అంటే మరి ఆయనే కదా గురుస్వరూపంగా వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు, ఎలా అంటారండి అప్పుడు? కాబట్టి అక్కడ చిన్నది శంకరులకు కూడా ఉంది, తప్పుకో అంటాడు చండాలుడిని చూసి. అనగానే అయ్యో అదేమిటండి ఆయనకే ఉండగలది మాకు ఉండదా, ఇది మూర్ఖులో చేసే పని. అలా కాకుండా దానిలోని అసలైన రహస్యాన్ని ఆ సూక్ష్మాన్ని గ్రహించి మనలోని అభేదాన్ని మనం నిర్మూలించుకోవాలి, అప్పుడు ఇంకా అసలు బాధ లేదు. అంతే తప్ప మూర్ఖంగా వాళ్ళకే లేదండి అబ్బో వాళ్ళు మహానుభావులంటే మనకేమిటి, నువ్వు మహానుభావుడివే, నిన్ను కాదని ఎవరన్నారు, నువ్వు నేను కాదండి అంటే ఇంక చేసేదేమి. కాబట్టి ఇక్కడ మనకి అనేక పురాణాల్లో ఎన్నో ఇదిగా మనకి చెప్తూ ఉంటారు, ఈ అభేద స్థితిని మనం గ్రహించాలి. అది గ్రహించినప్పుడు అనాది నిధన, కాబట్టి అంతటా ఉన్నది ఆవిడే అని తెలుస్తాను కదా, భువనేశ్వరి భోగిని
నీకు భోగాలు కూడా ఇచ్చేది ఆవిడే. కాబట్టి అయినా ఆ ఆనందంగా ఉన్నవాడికి ఎక్కడ, మీరు పరమానందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎవరన్నా మీకు ఇష్టం లేని వాళ్ళు వచ్చినా మీరు అప్పుడు పట్టించుకుంటారా? పట్టించుకోరు కదా. కాబట్టి ఆది అంతములు లేని, అంటే నశించదు ఆవిడ దేహం ఒకవేళ నువ్వు భావిస్తే. మనకి ఆది అంతం రెండు ఉన్నాయి కదండి. ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి మనకి. ఎక్స్పైరీ డేట్ వాటిని తలుచుకున్నప్పుడు అంటే గురు స్వరూపాలు వేరు. మామూలుగా అయితే అంత ఆనందం కలుగుతుందండి. ఇప్పుడు చంటి పిల్లల్ని చూస్తే ఆనందం కలిగింది. తర్వాత అండి ఎన్నోసార్లు చెప్పుకున్నదే కదా. ఏదో వాళ్ళు ఆ చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ముద్దు చేస్తారు, వాడు ఏం చేసినా అది చేస్తారు. ఇక 3 ఏళ్ల తర్వాత నుంచి ఉందండి వాడికి అది. వాడికి ఉందంటే పాపం మీలో మార్పు వచ్చాయి కదండి. వాడిలో ఏం మార్పు రాలేదు. వాడి సహజమైన లక్షణం వాడు పెరిగాడు అంతే కదా. హరి బ్రహ్మేంద్ర సేవిత బ్రహ్మ విష్ణు తథా శంభు వాసవో వరుణో యమ వాయు అగ్ని కుబేరశ్చ త్వష్ట పూషాస్వినౌ భగ. అంటే వీళ్ళందరూ కూడా ఆవిడని ఆరాధిస్తారు. ఆదిత్యో వసవారుద్ర విశ్వదేవా మరుద్గణా సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టి స్థిత్యం తకారిణి. సృష్టి ఇక్కడ తా విడిగా పెట్టాడు కానీ సృష్టి స్థిత్యంత కారిణి, ఆ సృష్టి అంతము రెండు చేసే అంటే చేసేవాళ్ళు ఎవరో, కారణం ఎవరో ఆవిడ్నే ధ్యానిస్తారు. విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారలచే సేవించబడుతుంది. ఇక్కడ ఆ అమ్మ యొక్క శ్రీనగరము అంటే శ్రీచక్రం అది ఉంది కదా, అక్కడ ఎక్కడుంటారు విష్ణుమూర్తి అది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆ ప్రాకారాల దగ్గర అలా ఉండి ఒక్కొక్క ప్లేస్ ఇస్తారు కదండి. మరి ఆఫీసులో ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోరు. మీ ఇళ్లలో కూడా ఎవరి ప్లేసులు మామూలుగా అయిపోతాయి కదండి. కొంతమంది ఈ ప్లేస్ నాది అనుకుంటా, ఈ కుర్చీ నాది, వస్తువులు కూడా కొన్ని అనుకుంటారు కదండి, మంచం నాది అలా అని. అలా వీరు దేవతా ప్రతినిధులుగా చెప్పబడతారు. సమస్త దేవగణముల చేతను ఆరాధించబడుతుంది ఆవిడ. తామే యాచకులకు ఇతర దేవతలను ఉపాసించుచున్న ఉపాసకులు సర్వదేవత ఆరాధ్యకు పరమేశ్వరిని ఉపాసించుటయే సకల విధ శ్రేయస్కరమని సూచించబడుతుంది. అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత ఈ రెండు నామాలు అంబికాను నామార్థ వివరణ విశేషాలు. అమ్మ కదండి. ఇప్పుడంటే అమ్మ నాన్న ఇలా రకరకాలు, ఒకటి అమ్మ అడిగితే ఒకటి నాన్న అడిగితే అని. అప్పుడు ఇంటి వ్యవహారం అంతా అమ్మే చూసుకునేది. పిల్లలు ఏది అడిగినా అమ్మనే అడిగేవారు కదండి. నాన్నని ఎక్కడ అడిగేవారు? నాన్నకి బయట వ్యవహారాలు, అమ్మకి లోపల వ్యవహారాలు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మే. కాబట్టి ఇతర దేవతలు మనకు కూడా శంకరుల యొక్క ఆ శివానంద లహరిలో నశించే దేవతలను ఉపాసించి ఏమి లాభము, నిన్ను ఉపాసిస్తే చాలు కదా అన్నాడు. అక్కడ శంకరులు ఇది కాబట్టి ఇతర దేవతలు నశించేవారు అలా. కానీ ఇక్కడ నశించే దేవతలు అంటే అందరూ నశించే వాళ్ళే. అసలు రూపం లేని వాళ్ళకి మళ్ళీ నాశనం ఎక్కడుందండి? కానీ ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపం. నువ్వు అది ఎలా భావన చేస్తే నువ్వు ఆ విధంగా ఆరాధించవచ్చు. నారాయణి నారాయణి నరహ ఆత్మ తతో జాత. నరుడనగా పరమాత్మ. అట్టి ఆత్మ వలన జననమొందిన పంచభూతములు నారములు. వాని యందు వ్యాపించి ఆ పంచభూతములే స్థానముగా కలది నారాయణి. నరుడనగా పరమాత్మ. పరమాత్మ కాని వాళ్ళు ఎవరండి? అందరూ పరమాత్మలే. అట్టి ఆత్మ వలన జననమొందిన పంచభూతములు నారములు. కాబట్టి ఆ పంచభూతములే స్థావరములు. ఆవిడ తెలుసుకోవాలి అంటే ఎట్లా తెలుసుకుంటారండి? రూపం మీరు ఊహించి గీశారు, కానీ సాక్షాత్తుగా కావాలి అంటే ఇవే కదండి. ఒక గాలి, వెలుతురు, పంచభూతాలంటే తెలిసిందే కదా అందరికి. ఏదైనా సరిపోని ఎదుర్కొంటే ఇంకో మానవుడు ఉన్నాడు. నువ్వు గుర్తించేస్తే అభేద స్థితి వాడే కదండి పరబ్రహ్మం. వేరే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎత్ కించన జగత్ సర్వం దృశ్యతే. ప్రళయకాలం నందు నారులను జీవులకు అయనమైనది గాన నారాయణ. నారాయణమయం
యస్మాత్ తస్మాత్ నారాయణ. నారములనగా ఉదకములు అందు నివాసము గలదేగుట నారాయణి. ఆపో నారాయణ ప్రోక్త ఆపో వై నరమానవ. నారాయణ నమః. సరే, ఇవన్నీ ఏవేవో ఇచ్చారు. ఎక్కడెక్కడ అంటే దాని యొక్క ఈ నారాయణి అనే దానికి ఎక్కడెక్కడ ఆ యొక్క ఒక శ్లోకం దాన్ని మనకి గట్టిగా చెప్పడానికి. పద్మనాభుని సహోదరియే నారాయణి. నారాయణితో కూడా ప్రభవించినది గాన నారాయణి. పరమేశ్వరి యొక్క రహస్య నామము నారాయణి. నరశబ్దము జీవపరం. సకల జీవులకు స్థావరమైనది అకుట నారాయణి. నరుల సముదాయము నారులు అందు నివాసం కలది కావున నారాయణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళములను చేకూరుస్తుంది. శివుని శక్తియు సర్వార్థములను సాధించినదియు శరణాగతి అవు నది అగు అంటే మనం పొందాలి అంటే శరణాగతి. మహేశ్వరుని పత్ని నారాయణి అనబడుచున్నది. ఈ నామ అతిశయము దేవి సప్తశతి యందు నారాయణి స్తోత్రమున వివరించబడింది. శరణాగత దీనాత్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ప్రాణాది భయమందు రక్షణ గోరుచు ప్రార్థించువారులను, భుక్తికి జరగక ప్రార్థించువారులను, రోగబాధ నివృత్తకై మొరపెట్టువారులను రక్షించుటయే అభీష్టముగా కలదియగు నారాయణికి నమస్కారం. ప్రపంచ పాలన శక్తి అహం నారాయణో గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థుతో దేవా స్వాత్మానం పరమేశ్వర. కాబట్టి అంతా ఆవిడే. అంటే ఇక్కడ రోగాలు ఇవే కదండి మానవుడికి ఉన్న గోలలన్నీ కూడా. యుక్తికి జరగక అంటే వాడికి ఎందుకు జరగదు, అసలు జరగని వాళ్ళు వేరు, జరిగినా ఇంకా ఏదో కావాలని అడుగుతూ ఉంటారు కదా. లక్ష ఇచ్చింది అనుకోండి, లక్షలో పాపం రూపాయి ఇస్తారు. ఎంత ఇస్తారంటే లక్షకి ఎక్కువ ఇస్తారండి, పర్సంటేజ్ ముందే పెట్టుకుంటారు కదా. పోనీ అక్కడికి ఆగుతారా, అమ్మ లక్ష ఇచ్చా కదా ఈసారి కోటి ఇయ్యమ్మ అంటారు. సరే, ఎవరు ఎలా ప్రార్థించినా పాపం ఆవిడ ఏమందు. వాడి యొక్క ప్రార్థనను బట్టి, వాడు ఏ లెవెల్లో ప్రార్థన చేసిన పర్సంటేజ్ బట్టి వాడికి ఇస్తూనే ఉంటుంది పాపం ఆవిడ. అంటే ఇక్కడ ఆ నారాయణి శబ్దము అంటే ఇక్కడ నారాయణి అనగానే లక్ష్మీదేవి అని తీసుకోవడానికి లేదు. అసలు నారాయణి అంటే అర్థము అమ్మే. అందుకని ఆ పద్మనాభ సహోదరి అన్నారు. అతడితో పాటు ఈవిడ ఉద్భవించిందిట. ఒక పురాణాల్లో అలా వీళ్ళిద్దరు కలిసి ఒక ఉదరంలోంచి వచ్చిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అలా అవుతారు కదా, అందుకని చెప్పారు నారాయణి. అయితే ఇక్కడ ఇంకో అర్థం నరుడు అంటే ఈ జీవుడు. జీవుడు అంటే మరి అహం బ్రహ్మాస్మి అంటే అదే కదండి, వేరేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది అసలు ఇంకోటి లేదు, అదే చెప్తున్నారు. కాబట్టి అందులో అందరూ కూడా వాళ్ళే. ఇంకో అర్థం నీటిలో నివసించింది. పంచభూతాలని చెప్పారు కదా, కాబట్టి నారములు ఇలా అంటే నువ్వు ఏ విధమైన అర్థం తీసుకున్నా అందులో ఉన్నది ఆవిడే. జలానికి పారే శక్తి అనండి, లేకపోతే ఉపద్రవాల శక్తి, ఎన్ని రకాల నీటికి ఎంత శక్తి ఉందో మీకు తెలిసిందే. ఇవాళ రేపు నీళ్లు తాగితేనే బతుకుతారని కూడా చెప్తున్నారు కదా, ఇన్ని లీటర్ల నీళ్లు తాగాలని కొలత ప్రకారం తాగేవాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మామూలుగా కాబట్టి దాని గురించి పెద్ద అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ గురించి చెప్పడం జరిగింది. నారాయణితో కూడా ప్రభవించింది కాబట్టి ఇది రహస్య నామం అన్నారు. అయితే ఇక్కడ ఎందుకు ఇదే రహస్య నామం అంటే, ఒరే నువ్వేరా అహం బ్రహ్మాస్మి, నువ్వే ఆ నారాయణి స్వరూపం, వేరే ఎవరున్నారు అలా ఒప్పుకుంటాడా? నారాయణి నరుడువి, అందులో నర శబ్దం నువ్వే, అందుకనే రహస్యము అన్నారు. మామూలుగా నారాయణి అనగానే మనం ఏవో నమస్కారాలు చేసేసుకుంటాం, కానీ రహస్య అసలైన అర్థం సూక్ష్మార్థం ఏమిటి? నువ్వే, నీలో ఉంది ఆవిడే. నారాయణి నీలో స్థిరంగా ఉంది ఆవిడే. ఆవిడ ఉంది కాబట్టి నువ్వు కూడా నారాయణుడివే, నువ్వేమి వేరేగా లేవు, నువ్వు అదే. అంటే నరశబ్దానికి మామూలుగా జీవుడని తీసేసుకుని వేరే వేరేగా అనుకుంటాం, అందుకనే రహస్య నామము అన్నారు. ఈ రహస్యం తెలుసుకుంటే ఇంకా అసలు ముందుకు వెళ్ళే అవసరమే లేదు. ఇంకా వేరే స్తోత్రం ఎందుకండి? ఆహా నేనే బ్రహ్మనని కూర్చోమని కాదు అర్థం అక్కడ. ఇప్పుడు వరకు మనకి ముందర ఏ లక్షణాలు అయితే చెప్పబడ్డాయో వాటిని నువ్వు ఆచరణలో పెట్టాలంతే. ఇక్కడ ఇంకా వేరే ఏం చెప్పట్లేదు. ముందర అంటే ఏ విధమైతే
ఏ గుణాలు, ఏ లక్షణాలు, ఏవి నువ్వు ఆచరణలో పెట్టావు, ఆ అమ్మవి యొక్క గుణాలు నీకు చెప్పబడ్డాయో ఆ గుణాలు నువ్వు గనక ఆచరణలో పెట్టేస్తే నువ్వే నారాయణి. అమ్మా. ఇంకేం సందేహం లేదు. ఆచరణలో పెట్టడానికి ఈ నేను అడ్డం వస్తూ ఉంటుంది, ఈగో. అందుకని ఈ గో అన్నారండి, అది పట్టుకు కూర్చున్నారు. గో, లెట్ ఇట్ గో. పోనిస్తే గొడవే లేదు, పోనిస్తే నారాయణి. ఈగో పోకపోతే జీవుడు. ఇంకో ఆనందం. ఆనందమే కదండి, ఈగో ఉన్న వాళ్ళకు కూడా ఆనందమే కదా పాపం. కాబట్టి ఇక్కడ నారాయణి అనేది రహస్య నామం అని చెప్పబడింది. ఇందులో ఏముందంటే మాకు ఎప్పుడో తెలుసు. ఎవడు తెలుసు నీకు, నువ్వు నరుడు అంటే ఆవిడంది. కానీ లక్షణాలు ఏవి? లక్షణాలు వస్తే కదా రహస్యం. లక్షణాలు లేకపోతే రహస్యం ఏముందండి? నీ గురించి ఇంకా చెప్పక్కర్లే. నువ్వు నారాయణి అన్నా ఒకటే, అంబిక అన్న ఒకటే, భవాని అన్నా నీకు పెద్ద తేడా ఏం లేదు. అంటే అభేద స్థితిలో అనట్లేదు, నువ్వు ఏదో ఒక స్తోత్రం చేయాలి కాబట్టి చేస్తున్నావు, పెద్ద తేడా ఏం లేదు. అదే అది కాదు. కాబట్టి ఇక్కడ నారాయణి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. అన్నీ నువ్వే ఆయన, నీకు నమస్కారం అమ్మా. నిన్నే శరణాగతి పొందుతుంది. నాకు శరణ వేడడానికి నాకు ఇంకెవరు తెలియదు. ఎవరిష్టమో వాళ్ళని శరణాగతి పొందుతారు, కానీ వేరే వాళ్ళని ఎలా పొందుతారండి? ఎవరిష్టమో వాళ్ళకి కదండి మీరు అన్ని ఇస్తారు. అందుకని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఆ రహస్య నామాలన్నా ఇంకోటన్నా అందరూ కూడా మీ మనసుల్లో చక్కగా అభేద స్థితిలో ఉండండి. ఆ యొక్క సిచ్యుయేషన్ ని బట్టి అనేది వ్యవహారంలో ఉంది కాబట్టి అలా చెప్పారు. అక్కడ కూడా భేదం చూపించమనటం లేదు. ఉపాధిని అనుసరించి గౌరవించమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందే. ఉపాధిని అనుసరించి గౌరవించమన్నారు, ఉపాధిని అనుసరించి వాళ్ళని ఇచ్చేయమని చెప్పలేదు. కాబట్టి వాళ్ళ ఉపాధి ఏమిటో వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అది ఇచ్చి తీరాలి. కాబట్టి అందరితో కూడా అదే విధంగా ఉండాలి. ఈ యొక్క ఆ అభేద స్థితి అర్థం కాకపోతే అడిగి తెలుసుకుని చక్కగా అభేద స్థితిని పొందండి. శుభం భూయాలి.